ఉషా మిషన్ డెమో పార్ట్ 3 అండి. లాస్ట్ వీడియోలో హోమ్ అలాగే ఫైల్స్ చూసాం కదా. ఈ వీడియోలో సెట్టింగ్ ఆప్షన్ గురించి చూద్దాము. సెట్టింగ్స్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తాయండి. ఫస్ట్ సెకండ్ ఫోల్డర్లో మనం ఏమి కలబెట్టాల్సిన అవసరం లేదండి. మిషన్తో పాటు ఎలా వచ్చిందో అలాగే వదిలేయాలి. థర్డ్ ఫోల్డర్లో ఇలా షేవింగ్ లైట్ ఆన్ ఆఫ్ అని వస్తుంది. దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మిషన్కి లైట్ అనేది ఆన్లో ఉంటుందండి. వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకుంటే మిషన్ లైట్ అనేది ఆఫ్ అవుతుందండి. మనం ఇలా ఆన్ చేసుకుంటే లైట్ అనేది ఆన్లో ఉంటుంది. ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఫోల్డర్లో కూడా మనం ఏం కలబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఫస్ట్ సెట్టింగ్స్ అయితే చూసాం కదా. ఇది ఫస్ట్ సెట్టింగ్ అండి. సెకండ్ది ఇప్పుడు చూద్దాము. సెకండ్ది వచ్చి ఇలా మిషన్ ఫ్రేమ్ ఉంటుంది. దీంట్లో ఆటో టెన్షన్ అండి. టెన్షన్ ఎప్పుడు ఆటోలోనే పెట్టాలి. రిమైనింగ్ బాబిన్ థ్రెడ్ కూడా 0.5లోనే పెట్టి ఉంచాలండి. మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం స్పీడ్ సెట్టింగ్ అని ఉంది కదండి. ఇది 860 వరకు ఉంటుంది. కానీ మనం 600లోనే స్పీడ్ అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదండి. ఇలా ఫోర్త్ ఫోల్డర్ లేకపోతే థ్రెడ్ కటింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా సరే ఓకే అనేది చేసుకోవాలండి. థ్రెడ్ కటింగ్ ఆప్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ఫిఫ్త్ ఫోల్డర్లో ఇలా ఉంటుంది. దీన్ని కూడా మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. సిక్స్త్ ఫోల్డర్ కూడా ఏం మార్చాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా ఫ్లాగ్ లాగా ఉంది కదండి, అది లాంగ్వేజ్ అండి. మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో అది ఓకే అనేది చేసుకోవాలి. సెట్టింగ్ ఆప్షన్ అయితే చూసాం కదా. కింద ఇలా క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. ఇది బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, నీడిల్ ఎలా మార్చుకోవాలి, మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, అలాగే బాబిన్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కీ లాగుందండి లాస్ట్ ఆప్షను. ఇది లాక్ ఆప్షన్ అండి. మనము మిషన్ని వర్క్ చేసేటప్పుడు డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని ప్రెస్ చేసినట్లయితే లాక్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది.